ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క విలువైన శ్రేష్టమైన కాపుదల మాకు దయచేశారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడారు నాయన. మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచారు. అయా, ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ మీరు మా ఎడల కృప కుమ్మరించి మరొక శ్రేష్టమైన దినమును, విలువైన రోజును మాకు దయచేశారు. ఈ లోకయాత్రలో మాకు మరొక దినాన్ని అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని లేఖనాల ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. అవునయ్యా, మీ బిడ్డలంగా ఉన్న మేము పగ, ద్వేషము కలిగి లేకుండా ప్రభువా, ఒకరినొకరు ప్రేమించుకునే విధమైన హృదయాన్ని మాకు దయచేయండి. కక్ష సాధింపు చర్యలు మేము తీసుకొనకుండా నాయన, శత్రువుల్ని సైతం క్షమించగలిగే మనస్సు మాకు అనుగ్రహించండి. అయా, మా కుటుంబ సభ్యులతో ప్రేమ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అయా, వారిలో ఉన్న లోపాలను చూస్తూ వారు చేస్తున్న ఆయా చిన్న చిన్న మిస్టేక్స్ని బట్టి వారిని దూషించేవారిగా, వారు నొచ్చుకునే మాటలు అనేవారిగా మేము ఉండకుండా సహాయం దయచేయండి నాయన. అయా, ప్రేమిస్తే దోషములన్నీ కూడా కప్పబడతాయనే మీ మాటను బట్టి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీరు కలిగి ఉన్నటువంటి ఆ దీర్ఘశాంతమును మాకు కొంచెమైనను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. అయా, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో ఈ రోజుని తండ్రి బిడ్డలు ప్రారంభించబోతుండగా వారికి మీ సహాయం దయచేయండి. అయా, వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి. మేము వెళ్తున్న వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ ఆధీనంలోనికి తీసుకొనండి తండ్రి. మాలో ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు జరగకుండా మీరే కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రభువా, మా పనులను కూడా దీవించండి. మేము చేస్తున్న పనుల్లో జ్ఞానము కలిగి, నిజాయితీ కలిగి, వివేకము కలిగి ముందుకు వెళ్ళులాగున కృప చూపించమని, న్యాయంగా పనిచేస్తూ ప్రతి విషయంలో నూరంతలుగా ఫలించుటకు సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ఎవరైతే క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో, ఉద్యోగాలకు వెళ్తున్నారో వారందరినీ కూడా దీవించండి తండ్రి. అయా, ఆగిపోయి ఉన్న ప్రతి ఒక్క పని కూడా మరలా పునరుద్ధరించబడ్డానికి సహాయం దయచేయండి. అయా, ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరం కూడా ఎటువంటి లోటు కలిగి లేకుండా సహాయం దయచేయండి. మంచి భోజనమును, మంచి ఆరోగ్యమును, ఆర్థికపరమైన ప్రతి అవసరతను మీరే మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న వారున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారున్నారు. వారందరినీ కూడా జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉంటుండగా వారి రిపోర్ట్స్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు నాయన, వారికి మీరు తోడై ఉండండి. అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. అయా, గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి తండ్రి. దుష్టులు వారిని ముట్టకుండా కాపాడండి నాయన. అదేవిధంగా మీరు ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన రోజును వ్యర్థం చేసేవారిగా మేము ఉండకుండా, మా యొక్క సాక్ష్యాన్ని మేము కాపాడుకునేవారిగా ఉంటూ, మీ నామానికి విరోధమైన, ఆయాసకరమైన ఏ కార్యము కూడా చేయకుండా అయ్యా మాకు సహాయం దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా, మేము కూడా మా నోటి ద్వారా కొందరికైనా మీ నామాన్ని తెలియపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.